మొదటి మాటను మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. మొదటి యొక్క పదం ఏమనగా తండ్రి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి అనే మాట 3 సార్లు రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు 17వ అధ్యాయం మొదటి వచనంలో తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. 11వ వచనంలో పరిశుద్ధుడమైనటువంటి తండ్రి. 25వ వచనంలో సత్య స్వరూపుడు తండ్రి. గెత్సెమనే తోటలో తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా ఇద్దరి నుండి తొలగించుము, నా చిత్తము కాదు నీ చిత్తమే అని తెలియజేసి ఉన్నాడు. ఆఖరణ శిలువలో పడినటువంటి 7వ మాట యొక్క మొదటి పదము తండ్రి. కాబట్టి మొదటి మాటలో ఈ క్షమాపణ స్వరాన్ని, ఈ క్షమాపణ మెట్టు మనం ఎక్కాలంటే మొట్టమొదటిది తండ్రితో సంబంధం కలిగి మనం జీవించాల. మొదటి మాట యొక్క 2వ భాగం ఏమనగా వీరేమి చేయుచున్నారు. వీరేమి చేయుచున్నారనే మాటకు అర్థం వచ్చేమనగా ఎటువంటి క్రియలు మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మొదటి మాట యొక్క 2వ భాగం ఏమనగా మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి. 3వది వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము. బైబిల్లో కూడా చెప్పబడినటువంటి వాక్యం అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో తన యొక్క రక్తమును ప్రోక్షించడం వలన మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి మొదటి మాటల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించినాం. ఒకటి, తండ్రితో సంబంధం కలిగి జీవించాలా. 2వది, మన క్రియలను మనం పరీక్షించుకునవలసిన వారమై ఉంటున్నాం. 3వది, పాప క్షమాపణ కలిగి ఉండాలను.